గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటి ఈ రోజుటి వరకు పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని పాతిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కనుక మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ మోసపు హామీలు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఉద్దేశమే చంద్రబాబు గారికి ఉండుంటే, నేను ఇచ్చిన హామీలను నేను నిలబెట్టుకున్నాను, నేను రైతులకు మొత్తం రుణమాఫీ చేశాను, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేశాను, ఫీజు రీయింబర్స్మెంట్లో ప్రతి విద్యార్థికి ఎంత ఫీజు అయితే అంత ఫీజు మొత్తము చెల్లిస్తున్నాను అని ఇలా అన్ని పథకాలకు ఆన్సర్ చెప్పుకుంటూ నేను నెరవేర్చాను అని చెప్పుకుంటూ కదా చంద్రబాబు గారు ఓట్లు అడగాలి. నేను చేసిన పనితీరును చూసి నాకు ఓట్లేయండి, నేను మీకు చేసిన మేలను చూసి నాకు ఓటేయండి అని కదా చంద్రబాబు గారు అడగాలి. మళ్ళీ తెలుగుదేశం కొత్త మేనిఫెస్టోకు ఏమిటి అర్థం? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు గారు నేను చందమామను తెచ్చిస్తాను అని మళ్ళీ అంటే ప్రజలు మళ్ళీ నమ్మాలా? ప్రజల కోసం కాదు, పదవి కోసం పథకాలు వేస్తారు చంద్రబాబు గారు. దట్ ఈస్ చంద్రబాబు. ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు? నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది వాస్తవమైపోతుందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లలోనే హైదరాబాదులో అంత అభివృద్ధిని తానే చేశాడని కదా చంద్రబాబు గారు చెప్పుకుంటున్న సెల్ఫ్ డబ్బా డైలాగ్. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అమరావతిలో ఒక్క శాశ్వతమైన భవనమైనా ఎందుకు లేదు? ఇది సొల్లు కాదు, అసత్యానికి మారుపేరు చంద్రబాబు.